ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే ఒక కళ. జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కితే చాలనుకుంటారు. అయితే అహ్మదాబాద్ ఘటన తర్వాత విమానం ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఎమర్జెన్సీ డోర్ పక్కనే సీటు కావాలంటూ ఎంక్వైరీలు చేస్తున్నారు. ఫ్లైట్ తయారు చేసిన కంపెనీ పైన వాకప్ చేస్తున్నారు. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానిలో హోదాగా గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అసలు ఫ్లైట్ జర్నీనే ఓ భయంగా మార్చేసింది. ఇలాంటి భయంతో నెలకొనే ఒత్తిడి, గుండెలో గుబులు, అసహనం కలిగే స్థితిని మానసిక నిపుణులు ఏవియోఫోబియాగా పిలుస్తున్నారు. చాలా మంది ఈ ఫోబియాతో విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ప్రయాణికులు ఏ విమానాల్లో ప్రయాణిస్తున్నామనేది పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఆలోచన విధానం మారిందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. టికెట్ బుక్ చేసుకునే ముందే విమాన రకం, మోడల్, విమానయాన కంపెనీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ అనే పేర్లు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడడం లేదట. అహ్మదాబాద్ లో కూలిన విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ కావడమే అందుకు కారణం. 273 మంది ప్రాణాలను బలిగొన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఏవియోఫోబియా ఉన్న వారిలో భయాన్ని రెట్టింపు చేయడమే కాదు, కొత్తగా ఫోబియాకు లోనయ్యే వారి సంఖ్యను కూడా పెంచాయి. భారతీయ ప్రయాణికుల్లో భయాందోళనలకు ఈ ప్రమాద దృశ్యాలు ఒక ముఖ్య కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఒక్కరోజులోనే భారత్లో ఫ్లయింగ్ ఫియర్ అనే పదంపై గూగుల్లో శోధన పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపించింది. అహ్మదాబాద్ ప్రమాదం విమానయాన రంగాన్ని గణనీయంగా ప్రభావం చేసింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాపై ప్రజల నమ్మకం తగ్గింది. చాలా మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించడానికి భయపడుతున్నారు. ప్రత్యామ్నాయ విమానయాన సంస్థల వైపు మొగ్గుతున్నారు. ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్లు 15 నుంచి 20% తగ్గాయి. అదే సమయంలో ప్రయాణాల రద్దు 30 నుంచి 40% మేర పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇది ఎయిర్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ కి పెద్ద ఎదురుదెబ్బ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల భయాలు ఉంటాయి. కొంతమందికి మేడలు ఎక్కాలంటే భయము, కొంతమంది లిఫ్ట్లో వెళ్ళాలంటే భయము, అలాగే ఫ్లైట్ ప్రయాణం చేయాలంటే కూడా కొంతమందికి భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ భయం అనేది ఇటీవల మామూలుగా జనాభాలో ఎక్కడో ఒకటి అరుదుగా ఇలాంటి భయాలు కొంతమందికి ఉంటాయి, బల్లి భయము, పిల్లి భయం లాగా. కానీ ఈ అహ్మదాబాద్ ప్రయాణం ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజల్లో తెలియని భయం అనేది చాలా ఎక్కువ మందిలో ఇది మనం చూస్తున్నాం. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు ఈ మధ్య. అయితే ఈ భయం అనేది ఎలా ఉండాలి, ఎప్పుడోసారి కాకుండా చాలా తీవ్రంగా ఉండాలి, ఎక్కువ కాలం. అంటే అది అలా కంటిన్యూ అవుతుండదు, ఎప్పుడూ అలా వచ్చి ఒక ఫ్లాష్ లాగా పోవడం కాకుండా ఎక్కువ కాలం అదే భయం అనేది ఉంటుంది. రెండోది అంటే తలుచుకుంటేనే అసలు ఫ్లైట్ జర్నీ కాకుండా ఆ థాట్ మనసులో ఫ్లైట్ జర్నీ చేయాలి అనే ఆలోచన వచ్చినా విపరీతమైన భయం వస్తుంది. కాబట్టి ఏరోఫోబియా అనేది వచ్చినందువల్ల చాలామంది విఐపీలు కానీ, అఫీషియల్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ప్రయాణాలు కూడా మానుకునే ఉదాహరణలు మేము చాలా చూస్తున్నాం ఇటీవల. రెండు 2024లో ప్రపంచ వ్యాప్తంగా 40.6 కోట్ల విమాన సర్వీసులు విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకోగా కేవలం 7 ప్రమాదాలే నమోదయ్యాయి. వాస్తవాలు ఎలా ఉన్నా ఒక ఘోర ఘటన ఏవియోఫోబియా భయాన్ని పెంచింది. దీనిని ఎదుర్కోవడానికి మానసిక నిపుణులు కొన్ని ముఖ్య సూచనలు చేస్తున్నారు. సానుకూల ఆలోచనలతో మనసును మళ్లించడం, సంగీతం వినడం లాంటివి ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. చిన్న ప్రయాణాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రయాణాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, యాంగ్జైటీ మేనేజ్మెంట్ మెడికేషన్ ద్వారా ఏవియోఫోబియాను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి దాన్ని చక్కగా మానసిక వైద్యంలో మంచి ట్రీట్మెంట్ కూడా ఉంది. అంటే దీనికి మందుల కంటే ఎక్కువగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఈఆర్పీ అనే ఒక రకమైన స్పెషల్ టెక్నిక్ ఉంది. అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. అంటే యాక్చువల్గా అలాంటి సిచ్యుయేషన్ మేము క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాంట్లోంచి బయటపడేటట్లు ఒక జేపీఎంఆర్ అనే ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ లాంటిది ముందు నేర్పించి బాడీ మైండ్ రిలాక్స్ అయిన తర్వాత ఈ టెక్నిక్ మేము ఉపయోగిస్తాం. అంటే ఇంకోటి వర్చువల్ రియాలిటీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. అంటే అది ఒక హెల్మెట్ లాగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే నిజంగా ఫ్లైట్లో ప్రయాణం చేసినట్లు ఒక అనుభూతి
అతని కళ్ళ ముందర ఆ సీనరీ కనబడుతూ ఉంటుంది కలర్ఫుల్గా, ఫ్లైట్లో ఎక్కినట్టు వెళ్తున్నట్టు అవన్నీ కూడా క్రియేట్ చేసి, అంటే రియాలిటీలో కాకుండా వర్చువల్గా చేసి ఆ సమయంలో ఆ భయాన్ని మెల్లమెల్లగా తగ్గించే ఒక చికిత్సా పద్ధతిని వర్చువల్ రియాలిటీ అంటారు.